హలో ఎవ్రీవన్. మేమైతే రీసెంట్గా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళాము. బట్ కాకినాడలో ఉన్న హోటల్ కాదు, తిరుపతిలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళాము. తిరుపతి దేవుడి దర్శనం అయిన తర్వాత మంచి మీల్స్ తినాలనిపించింది. సో గూగుల్లో సెర్చ్ చేయగానే మాకు ఇదైతే కనిపించింది. సో వెంటనే అయితే వెళ్ళాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. కిందంతా నార్మల్ కర్రీస్ అండ్ లైక్ టేక్ అవే ఇదంతా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి డైనింగ్ అంతా ఉంది. ఈ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఫుడ్ అంతా కూడా వాళ్ళు చాలా బాగా సర్వ్ చేశారు. ఆ సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగా అనిపించింది. లైక్ ఫస్ట్ అన్నీ మనకి కర్రీస్ అంతా సర్వ్ చేశారు. 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ పెట్టారు. అండ్ లైక్ ఏ కర్రీ ఏ రైస్తో తినాలి ఏంటి అనేది క్లియర్లీ చెప్పారనమాట. ఫస్ట్ మనకి 3 టైప్స్ ఆఫ్ రైసెస్ పెడతారు. ఒకటి వచ్చేసరికి పులిహోర అండ్ లైక్ నార్మల్ వెజ్ రైస్ అండ్ ఒక బిర్యానీ ఉంటుంది. సో వాటికి 3 కర్రీస్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తారు. ఆ తర్వాత లైక్ మనకు కొంచెం రైస్ పెట్టి వాటిని ఒక 2 పార్ట్స్ చేసుకోమంటారు. వాటిల్లోకి మనకి కారపొడులు అయితే వేస్తారు. 2 రకాల కారపొడులు వేసి కావాల్సినంత నెయ్యి వేయటం కాదు, పోస్తారనమాట. సో దాంతో తినడం అవుతుంది. ఆ తర్వాత సెషన్లో మళ్ళీ రైస్ పెట్టుకొని లైక్ సాంబార్, రసం అండ్ మజ్జిగ పులుసు ఉంటుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం రైస్, ఆ రైస్లో వచ్చేసరికి మనకి గడ్డ పెరుగు అయితే ఉంటుంది. అది కూడా కుండలో వీళ్ళు చేసిన పెరుగు అయితే వేస్తారనమాట. సో అంతే. వీటిలో మనకి ఏ ఐటెం అయినా కానీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీటెడ్గా పెడతారు, ఎంతైనా తినొచ్చు.